10 ఎకరాల లోపున్న వారందరికీ కూడా తొలి విడత నిధులు రైతు భరోసా నిధులు జమ చేయలేదు. సో ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం జరిపి మే నెలాఖరు అంటే ఈ నెలాఖరు లోపులో ఆ నిధులన్నీ కూడా జమ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి తాజా వార్తనైతే మనం చూస్తున్నాం. రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక సమీక్ష సమావేశం జరిపారు. 4 నుంచి 10 ఎకరాల లోపు అన్నదాతలకు రైతు భరోసా నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రైతు భరోసా ఉన్నతాధికారులతో ఈ మేరకి సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. ఇదివరకు 4 ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వడంపై సీఎం సమీక్ష సమావేశం జరిపి 4 ఎకరాల పైన వారికి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని కూడా ఆర్డర్ వేశారు. తొలి విడతగా ఎకరానికి 6,000 రూపాయలు జమ చేయాలన్నారు రేవంత్ రెడ్డి. అలాగే 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక తెలంగాణ ప్రభుత్వం రైతులకు త్వరలో గుడ్ న్యూస్ చెప్పబోతోంది. రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లుగా సమాచారం. రైతు భరోసా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం సీజన్కి ఎకరాకు 6,000 రూపాయలు చొప్పున జమ చేస్తోంది. మొత్తం 2 సీజన్లలో 12,000 రూపాయలు అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తూ వస్తోంది. ఈ ఏడాది జనవరి 26న రైతు భరోసా పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ఫిబ్రవరి 5, 11 తేదీల్లో 2 దశల్లో 4 ఎకరాల వరకు ఉన్న భూమి ఉన్న రైతులకు డబ్బులు జమ కూడా చేయడం జరిగింది. 4 ఎకరాలు ఆపై భూమి ఉన్న రైతులకు ఇంకా రైతు భరోసా ఎందుకు అందలేదు? పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పినట్లుగానే ఉంది ప్రస్తుత పరిస్థితి. రబీ సీజన్కు 4 నుంచి 10 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మే చివరి వారంలోగా అంటే ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు ఖాతాల్లో జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రైతు భరోసా నిధులను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశించినట్లుగా సమాచారం. వచ్చే వారంలో రైతు భరోసాపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించినట్లుగా తెలుస్తోంది. ఈ సమీక్ష అనంతరం రైతు భరోసా చెల్లింపులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైతు భరోసాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు 4 ఎకరాల వరకే డబ్బు ఇచ్చామని కూడా గుర్తు చేశారు. దాంతో మరి ఆపై ఉన్న వారికి ఎందుకు ఇవ్వలేదని ముఖ్యమంత్రి అడిగితే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని వారు ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు. దాంతో సీఎం రేవంత్ వెంటనే 4 ఎకరాలకు పైగా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కలిపి తొలి విడతగా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున జమ చేయాలంటూ కూడా అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీఎం ఆదేశించడంతో ఇప్పుడు రైతు భరోసా ఫైల్ ఆర్థిక శాఖకు చేరింది. ఆ శాఖ నిధులు విడుదల చేయాల్సి ఉంది. విడుదల చేయగానే రైతుల అకౌంట్లలో మనీ జమ అవుతుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం అర్హులైన అందరూ రైతులకు డబ్బు అందాలంటే జూన్ చివరి వరకు టైం పడుతుందనే అంచనా కూడా ఉంది. అప్పటికల్లా తొలి విడత ఇస్తే ఆ తర్వాత ఖరీఫ్ సీజన్ మొదలవుతోంది. అప్పుడు 2వ విడత డబ్బును ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రబీ సీజన్కు సంబంధించి రైతు భరోసా నిధుల జమ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రబీ సీజన్లో భాగంగా రైతుల అకౌంట్లలోకి 6,000 రూపాయల చొప్పున నిధులను కూడా జమ చేయడం జరిగింది. 3 దశల్లో 4 ఎకరాల వరకు రైతులకు నిధులు అందించడం కూడా జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 ఎకరాలకు పైగా భూమి కలిగిన రైతులు దాదాపు 35 లక్షల మంది ఉన్నట్లుగా ప్రభుత్వ గణాంకాలు చెప్పుకొస్తున్నాయి. రబీ సీజన్లో డబ్బులు జమ కాని వారంతా రైతు భరోసా నిధుల కోసం ప్రస్తుతం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సో తాజా సమాచారంతో అంటే మే చివరి నాటికి అంటే ఈ నెలాఖరు నాటికి వారి ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ అవుతాయని ఆశిస్తున్నారు రైతులు. జూన్ నుంచి ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో జూన్ నెలలోగా రబీ సీజన్కు రైతు భరోసా చెల్లింపులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జూలై నుంచి ఖరీఫ్ సీజన్కు రైతు భరోసా నిధుల చెల్లింపు ప్రక్రియను ప్రారంభించాలని కూడా యోచిస్తోంది. ఈ అంశంపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశమై నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని ఈ సంవత్సరం జనవరి 26న ప్రారంభించడం జరిగింది. కానీ లబ్ధిదారులందరి అకౌంట్లలో ఒకేసారి మనీ జమ చేయట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ముందుగా 1 ఎకరం ఉన్న రైతులకు డబ్బు అయితే ఇచ్చారు. తర్వాత 2 ఎకరాలు, ఆ తర్వాత 3 ఎకరాలు, ఆ తర్వాత 4 ఎకరాలు ఉన్నవారికి ఇలా విడతల వారీగా ఇచ్చుకుంటూ వచ్చింది రేవంత్ సర్కార్. ఆ తర్వాత 4 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉన్నవారికి ఇవ్వలేదు. దాంతో 4 ఎకరాల నుంచి 10 ఎకరాల లోపు ఉన్న ఆ రైతులంతా కూడా తమకి ఎప్పుడెప్పుడు ఇస్తారని ఎదురు చూస్తుంటే ఇప్పుడు వారికి ఆ శుభవార్త అందించినట్లయింది. సో మే నెలాఖరులోగా అంటే ఈ నెలాఖరులోగా 4 ఎకరాలు పైబడి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర రైతాంగం రైతు భరోసా నిధులు ఎప్పుడెప్పుడు పడతాయనేటువంటి ఆశిస్తున్నటువంటి ఎదురు చూస్తున్నటువంటి ఈ క్రమాన ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ నెలాఖరులోగా ఖచ్చితంగా వారి అకౌంట్లలో 6,000 రూపాయలు
ఒక తొలి విడత రైతు భరోసా నిధులైతే జమ అవబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.